శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జూలై 20, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మన భారతదేశానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే అబ్బాసియాలోని ఒక అపార్ట్మెంట్లో కేరళకు సంబంధించిన ఒక ఫ్యామిలీ అద్దెకుంటుంది. వారి వివరాలను మనం చూసుకున్నట్లయితే భర్త పేరు వచ్చి మాథ్యూ ములక్కల్, ఆయన వయసు వచ్చి 38 సంవత్సరాలు. ఆయన భార్య పేరు వచ్చి లీనీ అబ్రహాం, ఆవిడ వయసు వచ్చి 35 సంవత్సరములు. ఆవిడ కువైట్లోని ఆదాన్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. ఇంకా వీరి పిల్లల్లో వచ్చి పాప పేరు వచ్చి ఇరిని, ఆవిడ వయసు వచ్చి 13 సంవత్సరాలు. అలాగే వారి యొక్క కుమారుడు పేరు వచ్చి ఐజాక్, ఆ అబ్బాయి పేరు వచ్చి 7 సంవత్సరములు. సో పాప అయితే కనుక 9వ తరగతి చదువుతుంది. అలాగే అబ్బాయి వచ్చి 2వ తరగతి చదువుతున్నాడు. వీళ్ళందరూ కూడా కువైట్లోనే ఉంటున్నారు. అయితే నిన్న అనుకోకుండా వీళ్ళ ఫ్లాట్లో అయితే కనుక మంటలు చెలరేగాయి. అయితే వాళ్ళు డోర్ అయితే కనుక లోపల లాక్ చేసి ఉన్నారు. అయితే బయట నుంచి గమనించిన వాళ్ళు భద్రతా సిబ్బందికి అయితే కనుక సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడ చేరుకొని డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడంగా అప్పటికే వీళ్ళు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ మంటల కారణంగా వచ్చినట్టు పొగ ఏదైతే ఉందో ఆ పొగ పీల్చుకోవడం కారణంగా వాళ్ళు స్పృహ కోల్పి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వాళ్ళు గుర్తించారు. దీంతో ఆ బాడీలను ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అయితే తరలించారు. సో ఏదైనప్పటికీ ఇది చాలా విషాదకరమైనటువంటి వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒక ఫ్యామిలీ మొత్తం ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం. సో వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాగే కువైట్కి సంబంధించిన అగ్నిమాపక శాఖ వాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు కువైట్ ఉన్నటువంటి పౌరులు మరియు ప్రవాసీలకి. తప్పనిసరిగా మీరు ఇలాంటి జాగ్రత్తలు అయితే పాటించండి అని చెప్పేసి చెప్తున్నారు. అందులో ఇంట్లో ఉండేవాళ్ళు అంటే ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే మీరు నివాసం ఉంటున్నటువంటి ప్లేస్లో గ్యాస్ సిలిండర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగే మీరు బయట వెళ్తున్నప్పుడు సిలిండర్ తప్పనిసరిగా ఆఫ్ చేసి వీలైతే రెగ్యులేటర్గా డిస్కనెక్ట్ చేసి వెళ్ళండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు ఏవైతే ఉంటాయో అంటే మన లైట్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో మీకు అవసరం లేనటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని స్విచ్ ఆఫ్ చేసి వీలైతే వాటి వైర్లు కూడా డిస్కనెక్ట్ చేసి అంటే ఆ ప్లగ్లు కూడా తీసేసి వెళ్తే ఇంకా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఫ్రిడ్జ్ లాంటివి అయితే తప్పదు, అవి ఉండొచ్చు. ఎందుకంటే అది ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తే అందులో ఉన్నటువంటి పాడైపోతాయి. కానీ మిగతా ఉంటాయి కొన్ని అనవసరంగా లైట్లు వేసేసి వెళ్ళిపోతుంటారు, ఫ్యాన్లు వేసేసి వెళ్తుంటారు, ఏసీలు వేసేసి వెళ్తుంటారు. ఇలాగా అలాంటివి చేయకండి, కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల కొన్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వాహనాలు నడిపే వాళ్ళకి కూడా సూచనలు అయితే ఇస్తున్నారు. మీ వాహనాన్ని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండండి. అలాగే మీ వాహనంలో ఇంజిన్ ఆయిల్ అనేటువంటిది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే వాటర్ అనేటువంటిది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే మీ వెహికల్ వేడిగా ఉన్నటువంటి ప్రదేశాలు అంటే ఎక్కువ హీట్ ఉన్నటువంటి ప్లేసుల్లో పేలుడు స్వభావం కలిగినటువంటి వస్తువులు ఏవి కానీ ఉంచకండి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వాటి బారి నుంచి మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్లో ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది మనకందరికీ తెలుసు. సో వేడి గాలులు ఎక్కువ అయిపోయాయి. సో చిన్నపాటి ఒక్క నిప్పురవ చెలరేగినా సరే పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపే వాళ్ళు కావచ్చు, అలాగే ఇళ్లలో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు అయితే తెలియజేస్తారు. అలాగే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు తొందరపడి లిఫ్ట్లు ఇలాంటి వాటిలో వెళ్ళడానికి అయితే ఇంకా ప్రయత్నం చేయకండి. మెట్ల మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ద్వారానే మీరు బయటపడడానికి అయితే ఇంకా ట్రై చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు కువైట్లో 207 మందికి సంబంధించినటువంటి రెసిడెన్సీని క్యాన్సిల్ చేసినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే అడ్రస్లు అనేటువంటిది క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళందరూ తిరిగి మళ్ళీ వారి యొక్క అడ్రస్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే సరైనటువంటి పత్రాలు తీసుకెళ్ళి వారి అడ్రస్ అనేటువంటిది మళ్ళీ వీళ్ళు అప్డేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో కువైట్లో ఎవరైతే ముఖ్యంగా సూన్ వీజా కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఐడి కానీ సాహిల్ అప్లికేషన్ కానీ చెక్ చేసుకుంటూ ఉండండి. బహుశా మీ అడ్రస్ కూడా క్యాన్సిల్ అవ్వచ్చేమో. అన్నీ కరెక్ట్గా ఉండి రెంటల్ అగ్రిమెంట్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ వాటిలో ఏదైనా కొద్దిగా తేడాలు ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ అడ్రస్లో క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి, మనం జాగ్రత్త పడలేదనుకోండి, ఒక నెలకి 20 దినాలు చొప్పున గరామగాడ పడుతుంది. ఆ గరామా కాస్త కొద్దిగా ఎక్కువైన తర్వాత అప్పటికి మనం చేయించుకోకపోతే అప్పుడు ఏం చేస్తుందో తెలిసిన కేసు పెట్టడం జరుగుతుంది. అంటే గెజెట్ నోట్లో మన పేర్లు పెడతారు. దాని తర్వాత మన పైన కేసు పెట్టి కోర్టుకి అయితే కనుక పంపించడం జరుగుతుంది. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా మీ అడ్రస్లు అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదా చూసుకోండి. క్యాన్సిల్ అయ్యి ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. మీకు నోటిఫికేషన్ అయితే కనుక వస్తుంది మీ మొబైల్కి, ఈ సాహిల్ అప్లికేషన్ కానీ అలాగే మొబైల్ ఐడీలో కానీ. అవి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. సో ఒకవేళ మీ అడ్రస్ కానీ క్యాన్సిల్ అయినట్లయితే సరైనటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకెళ్ళి మీ అడ్రస్ మళ్ళీ మీరు అప్డేట్ చేయించుకోండి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్
కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని అహ్మదీ గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించారు పలు షాపుల్లో. ఈ షాపుల్లో వీళ్ళు సుమారుగా 582 కువైట్లో నిషేధిత అమ్మడానికి పర్మిషన్ లేనటువంటి పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని స్వాధీనం చేస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే తంబాకు లాంటి ప్యాకెట్లు ఒక 582 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు, అలాగే ఒక 10 షాపుల పైన ఉల్లంఘనలు వీళ్ళు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇదే తరహాలో కువైట్లోని అన్ని గవర్నరేట్లు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. భారతదేశంలో కువైట్కి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం ఏదైతే ఉందో ఆ రాయబారి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగిని, ఒక సహ ఉద్యోగి, ఆయన కూడా అక్కడే పనిచేస్తుంటాడు, 70 సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి వేధించాడు అని చెప్పేసి ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళిద్దరు కూడా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే, కాకపోతే ఈ కువైట్కి సంబంధించిన ఎంబసీ అవుతుందో అందులో పనిచేస్తున్నారు. ఆ కంప్లైంట్ ఆధారంగా అతనిపైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసి సేమ్ డేనే అతన్ని కోర్టుకి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో మరి చూడాలి. సో ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది, 20 సంవత్సరాలు ఆవిడ వయసు, ఆయన వయసు వచ్చి 70 సంవత్సరాలు, ఆయన ఈవిని వేధించాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి ఎంబసీ వాళ్ళు మాత్రం వెయిట్ చేస్తున్నారు, దీనిపైన కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూసి దాని తర్వాత వీళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఏంటంటే అక్కడ మల్టీ టాస్కింగ్ జాబ్ అయితే చేయడం జరుగుతుంది ఎంబసీలో, అవుట్సోర్సింగ్ కింద. సో ప్రస్తుతానికి మరి అలాంటి కేసు అయితే నమోదైంది. మరి దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత కోర్టు తీర్పు అయితే ఇవ్వనుంది. ఫ్రెండ్స్, కువైట్కి చాలామంది ఉపాధి నిమిత్తం వస్తూ ఉంటారు కదా, అయితే అందులో కొంతమంది ఎడారిలో పనిచేయడానికి కూడా వస్తూ ఉంటారు. అయితే ఎడారిలో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని ముందుగా తెలుసుకొని వచ్చినట్లయితే కొంతమందికి మంచి జరుగుతుందని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను. ఎందుకంటే తెలియక కొంతమంది ఏదో ఏజెంట్లు చెప్పిన మాటలు వినో, లేదంటే వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి కువైట్కి వచ్చి ఇబ్బందులు పడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. దానివల్ల వారి యొక్క సమయం అలాగే డబ్బులు రెండు కూడా వేస్ట్ అవుతుంటాయి. కాబట్టి కువైట్లోని ఎడారి ప్రాంతంలో పనిచేయడానికి ఎవరైతే వస్తుంటారో అలాంటి వారి కోసం చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది. సో కువైట్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్ యొక్క సహకారంతో నేను ఆ వీడియో పెడుతున్నాను. అంటే ఎడారిలో పని ఎలా ఉంటుంది, అక్కడ ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది, అక్కడ తిండి ఎలా ఉంటుంది, అలాగే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి ఆ సబ్స్క్రైబర్ యొక్క సహకారంతో మనం ఆ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అవి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఆ వీడియో మీకు ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కల్లా అందుబాటులో ఉంటుంది. ఆ వీడియో వచ్చిన తర్వాత మీరందరూ ఆ వీడియోని కూడా చూడగలరు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళకి సమాచారం మీద అందించండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల మనం రీసెంట్గానే చూడండి, ఒక వ్యక్తి కువైట్కి వచ్చి ఎడారిలో నేను పని చేయలేకపోతున్నానని చెప్పేసి గవర్నమెంట్ సహకారంతో, మన ఇండియన్ గవర్నమెంట్ సహకారంతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. సో ఎంతటి శ్రమ పడ్డారు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి పని, ఇండియాలో ఉన్నటువంటి అధికారులకి పని, ఇంటి దగ్గర ఫ్యామిలీ వాళ్ళకి టెన్షన్. సో ఇన్ని టెన్షన్స్ పడి ఆయన ఇంటి పనులు అయితే పంపించడం జరిగింది. సో అలాంటి ఉండకూడదు అనేసి అంటే ఇక్కడ ఆల్రెడీ కువైట్లో ఇంకెవరు పని చేయట్లేదంటే పని చేస్తున్నారు. సో కొంతమందికి కష్టాలు ఉండొచ్చు, బాగుండే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి తెలుసుకొని వస్తే దానికి ప్రిపేర్ అవుతారు, ఆ పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది తెలుసుకోకుండా రావడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను చూసి తట్టుకోలేక వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగానే తెలుసుకొని వస్తే బాగుండు అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఆ వీడియోని మీరందరూ చూసి మీ యొక్క కామెంట్స్ని కూడా తెలియజేయగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర మాత్రం చాలా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $273.22 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్ వత్తేలటువంటి షాప్ నెంబర్ 121 ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్లో మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 21 దినార్ల 836 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 23 దినార్ల 838 ఉంది. ఇవాళ నాసి అనేటువంటి అమ్మాయి 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్.